హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసానంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను మా మదర్ కలిసి అయితే పచ్చడి ముక్కలు అయితే చేస్తున్నాము దోసకాయతో. అది ఎలా చేస్తారనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్లో అయితే బ్లాగ్ అయితే తీయలేదన్నమాట, చూపిస్తాను రండి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడైతే పచ్చడి ముక్కలు అయితే చేస్తున్నాము. ఉదయం ఛానల్లో ఇప్పుడు వరకు అయితే లేదంట. ఎలా చేస్తామో ఇద్దరు కలిసి చూడండి. వదిన మరదల్ల వంట అనమాట. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. నాది ఇటు సైడ్ వచ్చేసి పొయ్యి సరిగా వెలగదనమాట. అందుకని క్యాండిల్తో అయితే ఇంకా వెలిగిస్తూ ఉన్నాను. ముందుగా అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇంకా కళాయి అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. మరదలు చేస్తూ ఉందనమాట. వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే వేస్తూ ఉన్నాను. ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని అయితే కట్ చేసి అయితే వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. తర్వాత దోసకాయలను అయితే మనము చెక్క తీసుకొని సన్నగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇంకా మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆ జీలకర్ర కూడా చిటపట్లు ఆడిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఒక 1/2 కిలో సుమారుగా అయితే పల్లీలను కూడా వేసుకొని ఇంకా పచ్చిమిర్చిని పల్లీలను అయితే డ్రై రోస్ట్ ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు. ఇప్పుడు దోసకాయ లాగా కాకుండా ఇలా కూడా ఒక దోసకాయతో చట్నీ చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. ఇంకా వదిన మరదలం ఇక్కడైతే సరదాగా మాట్లాడుకుంటూ వంట అయితే చేసామన్నమాట. నేనేమనుకున్నాను అంటే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే సమయం లేదు, ప్రేయర్ పెట్టించుకునే హడావుడిలో ఉండటం వల్ల ఫుడ్ ఛాలెంజ్ అలాంటివి అయితే ఏం చేయలేదు. ఎప్పుడైనా చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం కరివేపాకు అయితే వేసింది. కరివేపాకు కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మంచిగా చల్లారనివ్వాలన్నమాట. వేడివేడిగా మిక్సీ అయితే పట్టకుండా కొంచెం చల్లారేదాకా సమయం ఉంటే ఇంకా మేము ముచ్చట్లు ఆడుకుంటూ మధ్యలో కూర్చొని ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాం అనమాట. మా మదర్లు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంతవరకైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ ద్వారా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి PS Vlogs 123. వాళ్ళు కూడా ఇద్దరు పిల్లలతో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారు. చాలా మంచిగా ఉంటాయి. ఫన్నీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లలతో వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి వ్లాగ్స్లో ఉంటాయి. ఖచ్చితంగా ప్లీజ్ వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా పల్లీలు అయితే మంచిగా ఆరిపోయిన తర్వాత ఇంకా దానిలో కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. చింతపండు కొంచెం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కొన్ని వెల్లుల్లి అయితే వేసుకొని మెత్తగా మనమైతే వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా పట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే కర్రీకి గ్రేవీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా పోపుకైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ దోసకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ప్రాసెస్ కూడా త్వరగా అయితే అయిపోతుంది. ఇంకా బాండీ అయితే పెట్టుకుని అదే మనం వేపుకున్న బాండీలో అయితే ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇంకా బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. వీటిని మనం ఏంటంటే ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదు. మనం చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే పోపులోనే ఒకేసారి అయితే వేసుకోవచ్చు. ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాంటివి అయితే వేసుకొని పసుపు అయితే వేసుకోవాలి. మర్చిపోయి పొరపాటున కారం అయితే వేసుకోమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే, కానీ కొంతమందికి చాలామందికి దోసకాయ ఇలా చేస్తారనేది తెలియదంట. అందుకని మేమైతే చేసి చూపిస్తున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత రోటీ చపాతీలలో కూడా చాలా కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మన దోసకాయలు ఉంటాయి కదా, దోసకాయ ముక్కలను కూడా వేసుకొని మనం మిక్సీ పట్టిన పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడి కూడా అయితే వేసుకొని మంచిగా ఒక్కసారి ఒక 10 to 15 minutes వరకు అయితే ఇంకా మగ్గించుకొని ఇంకా వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దోసకాయ అయితే ఏమన్నా రెసిపీస్ చేయొచ్చా, లేకపోతే ఇలా మీరు ఏమన్నా ట్రై చేసారో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇది పోసినప్పుడు వాటర్ కావాలి అనుకుంటే వాటర్తో పోసుకోవచ్చు, లేకపోయినా ఏం కాదనుకుంటే పర్వాలేదు. కానీ కొద్దిగా వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాటర్ అయితే కొంచెం లైట్గా వాటర్ అయితే పోసుకోవాలి. ఒకసారి అయితే మొత్తాన్ని అయితే కలుపుకొని ఇంకా గ్యాస్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి అనమాట. ఫస్ట్ టైం వదిన మరదల వంటతో అయితే ఇంకా చేసాము.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది.